శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. మీ మీద నాకు విరక్తి కలుగుతుందండి. విరక్త? ఆ, నా మీద? అవును. నేనేం చేశాను సార్? చూసారా, ఈ డైలాగ్ అంటేనే మీకు కొంచెంసేపు ఏం అర్థం కాలేదు. అవును. ఇదే డైలాగ్ సినిమాలో చాలా సాధారణంగా ఒక విలన్ అంటే ఇక్కడ ఏది ఒక మచ్చ ఉండి లేకపోతే పెద్ద పెద్ద మీసాలు ఉండి భారీ డైలాగు కొట్టడం సింపుల్ గా ఒక మనతో పాటు తిరుగుతున్న ఒక బాబాయ్ లాగా ఉంటాడు, లేకపోతే ఒక పెద్దనాన్నలాగా ఉంటాడు. చక్కగా వచ్చి స్వీట్ వార్నింగ్ ఇచ్చి కర్తవ్యం స్ట్రైక్ అయిందండి. ఇచ్చేదంటే పాపులర్, అది పాపులర్. అసలు ఏంటంటే ఆ విలనిజానికి ఆయన స్లో పాయిజన్ లాగా ఉండేది. సింపుల్ గా. అవును. ఆయన ఏంటి మన ఇంట్లో మనిషిలాగా ఉంటారు. అవునవును. కానీ చేసే క్యారెక్టరైజేషన్స్ కానీ క్యారెక్టర్ అసలు ఏమి రియాక్షన్ లేదు, లేవు. విలన్ అంటే ఓహో అది అరిచేస్తారనేది లేవు, ఏముండదు. చాలా తాపీగా అవును ఉండేది. కరెక్ట్ సార్. ఆ చంపే విధానం కూడా చాలా శుతిమెత్తగా తగిలి తగలనట్టుగా. అసలు కర్తవ్యంలో అసలు వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్. కరెక్ట్. అవును, అందులో సందేహం లేదు. అవును. అసలు ఆయన ఒరిజినల్ గా నటుడే కూడా, నిర్మాత అయ్యాడు కానీ ఒరిజినల్ గా చిన్నప్పటి నుంచి నటుడే ఆయన. అక్కడ బయటకు వచ్చాడు మళ్ళీ కర్తవ్యం లో కూడా. చూడండి, ఇప్పుడు ఈయన శైలి వేరు అసలు కంప్లీట్ గా. మీకు అవునవును, ఈయన వేషధారణ కావచ్చు, ఇది కావచ్చు, మన ఇంట్లో మనిషిలాగా విలనిజానికి కొత్త నిర్వచనం నటుడు అట్లూరి పొండ్రయ్య అనుకో. నో డౌట్. అవును. ఎందుకంటే ఒరిజినల్ నటుడు ఒక విలనిజం నేర్చుకోవాలి, విలన్ గానే రావాలని ప్రయత్నించే వాళ్ళ కన్నా కొత్త వాళ్ళని తీసుకొస్తే ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత బాగుంటుందో అనేది ఆ పాత్ర ద్వారా తెలియజెప్పారు. అవును. తెలుగు చిత్రం జనరల్ గా ఏంటంటే అండి, విలన్ కి ఆహార్యం, తర్వాత వాచకం, వీటిల్లోనే మేజర్ గా చూసుకుంటే విలన్ అనేది ఎప్పటికండి ఒక ఎలాబొరేట్ గా చేయటం, అరవటం, జరగటం, మీరు అన్నట్టు ఉలిపిరికాయలు, నవ్వులు అనుకునే దానికి భిన్నంగా ఆయన నటన అందరూ అభినందించారు ఆయన. అవును. అట్లూరి పొండ్రయ్య ఈయన పాజిటివ్ రోల్స్ కూడా చేశారు. ఆయన గురించి అసలు. అండ్ ఇంకోటి, ద గ్రేట్ ఎన్టీఆర్ గారితో చాలా అనుభవం జర్నీ. ఆయన సినిమాలన్నిటికీ ఈయన ఇచ్చేసాడు. అది చెప్తానండి. రాష్ట్రపతి రజత పథకం పొందిన చిత్రానికి నిర్మాత ఈయన. మహామంత్రి తెమ్మరుసు నిర్మాత. ఏమండి? ఓకే. తర్వాత మొహమ్మద్ రఫీ చేత 2 చిత్రాలకి మన తెలుగులో పాటించిన నిర్మాత అట్లూరి పొండ్రయ్య గారు. ఓకే. ఏది? ఒకటి భలే తమ్ముడు, 2 ఆరాధన. మొహమ్మద్ రఫీతో. ఓకే. భలే తమ్ముడు కేఆర్ విజయను రామారావు గారు. ఆరాధనలో వాణిశ్రీను ఇది గీత్ చిత్రాన్ని తెలుగులో తీస్తే వీళ్ళే తీశారు. ఓకే. ఏమండి? తర్వాత మావారు మంచితనం, ఈ సినిమాలన్నీ ఈయనే తీశారు రామారావు గారితో. ఎలాగా డివిఎస్ రాజు గారి గురించి చెప్పుకున్నాం మనం ఇదివరకు. చెప్పుకున్నప్పుడు ఎలాగో ఈయన కూడా అంతటి సన్నిహితుడే రామారావు గారికి. అట్లూరి పొండ్రయ్య గారు 1925లో గుడివాడ తాలూకా చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. ఓకే. మాకు చౌటుపల్లి అంటే ఘంటసాల గారు గుర్తొస్తారు. ఘంటసాల గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా. ఏమండి? ఈయన చదువు పెరిగిన తర్వాత, స్కూల్లో చేరిన తర్వాత విజయవాడలో చదువుకున్న తర్వాత స్థానం నరసింహారావు గారు తెనాలిలో ఆడవేషాలు వేసేవారు. పెద్ది వెంకటరామయ్య గారు వీళ్ళందరితోటి చండిక అనే నాటకంలో మంత్రి కుమారుడు వేషం వేశారు చిన్నప్పుడు. ఈయన ఓహో వీడికి ఇదిగా ఉందని ఆయన పినతండ్రి ఏం చేశాడంటే ఈయన్ని నిడుముక్కల సుబ్బారావు గారు అని ఈ నటనలో శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి, నీకు ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి పినతండ్రి పంపించాడు అక్కడ. ఓకే. బాబాయ్ పంపించిన తర్వాత అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడంటే ఈయన అప్పుడు ఏం చేశారంటే సి పుల్లయ్య గారి డైరెక్షన్లో భక్త ప్రహ్లాద్ అనే సినిమా తీస్తున్నారు. అప్పుడు దానికి ప్రొడక్షన్ మేనేజర్ ఎవరంటే రేలంగి వెంకటరామయ్య గారు.
మనం ఇదో శ్రీపుల్లయ్య గారి దాంట్లో చెప్పుకున్నాం. ఆయన వేషాలు లేకపోతే ఆయన దగ్గర ప్రొడక్షన్ చేస్తానని అవును. చేశాడు ఆయన. ఆయన్ని పంపించాడు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకురామని. ఎవరో రేలంగి వెంకటరామయ్య గారు వచ్చి పూర్ణానంద నాటిలో ఉన్నాడు ఆయన. అప్పుడు పాపులర్ లాడ్జ్ అది రైట్. బెజవాడలో ఉండి బాలనటుల్ని సెలెక్ట్ చేస్తున్నారు. బాలనటులు కాదు, ఆర్టిస్టులు సెలెక్ట్ చేయడానికి వస్తే ఈ పుండరీకాక్ష గారు కూడా వెళ్ళారు. వెళ్తే ఈయన్ని కూడా సెలెక్ట్ చేశారు. దేనికి? చండామార్కుల శిష్యులుగా. చండామార్కుల శిష్యులు అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పంపిస్తారు కదా చండామార్కుల దగ్గరగా, వాళ్ళ శిష్యులు కావాలిగా. అందుకని ఈయన్ని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో భక్త ప్రహ్లాదులో వేషాలు వేశారు. వేషాలు వేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ఇచ్చేయలేదు కదా, కొంచెం పెరిగాడు ఆయన. ఒక రైస్ మిల్లు దీంట్లో ధనలక్ష్మి రైస్ మిల్లు దాంట్లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత పెరిగాడు ఆయన. అక్కడ కొంతకాలం పనిచేశాడు. కొంతకాలం పనిచేసిన తర్వాత ఆ చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాడు ఈయన. ఓకే. ఎన్ఐటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు నాటక సంస్థను ఎన్ఐటి ఆర్ట్ థియేటర్స్ అని స్టార్ట్ చేసి దాని తర్వాత ఆ బ్యానర్తోనే సినిమాలు తీశారు ఆయన రామారావు గారు. ఏం చేశారంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారి నవల వేమరాజు అని దాన్ని, బుచ్చిబాబు నవల దారిని పోయే దానయ్య, తర్వాత కొప్పరపు సత్యనారాయణ గారి నవల ఇది వీటన్నిటినీ డ్రామాలు ఆడుతున్నారు. దాంట్లో పాటు ఈ పుండరీకాక్ష గారిని కూడా నటుడిగా తీసుకుని డ్రామాలు విపరీతంగా ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్ గ్రూప్లో ఇది. ఓకే. ఎన్టీఆర్ గ్రూప్లో చేశారు. ఆయన అప్పుడే ఆంధ్రాలోనే ప్రారంభించారని తెలుసు మనకి. ఓకే. ఏమండి, ఇటువంటి అయిన తర్వాత ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయి ఆర్టిస్ట్ అయిపోయారు రామారావు గారు. రామారావు గారు అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈ పుండరీకాక్ష గారిని మర్చిపోలే. రామారావు గారిలో గొప్ప విషయం ఏంటంటేనండి, ఎవరిని మర్చిపోరు. ఎవరిని మర్చిపోకుండా ఎవరికి ఎంత ఉపయోగపడాలో, ఎవరిని ఎంతగా పైకి తీసుకురావాలో ఆయనకు తెలుసు. అందరినీ ఆదరించిన మహానుడు. ఎందుకంటే ఆయనలో కోణాలు ఆర్టిస్ట్గానే చూశారు తప్పండి, ఇలాంటి విషయాలు చాలామంది తెలుసుకోలేదు. ఎన్టీ రామారావు గారిలో గొప్ప విషయం ఉందండి. ఆల్రెడీ మనం ఇన్ని ఎపిసోడ్లో ఆయన ప్రతి సందర్భంలో ఏదో ఒక వాళ్ళకి చేశాడు, లింక్ అవుతానే. ఇంకొకళ్ళు కూడా ఉంది, రేపు చెప్పబోయే వాళ్ళు చెప్తాను నేను తర్వాత. ఆయనకి ఎంత సహాయం చేశాడో నేను చెప్తాను. మన కాంతారావు గారికి డబ్బులు ఇచ్చి కూడా పంపించారని చెప్పి ఒకసారి గుర్తుందండి. ఆ తర్వాత ఇలాగా చేస్తుంటే వాళ్ళు మెడ్రాస్ పిలిపించి పుండరీకాక్ష గారిని పిలిపించి, చేద్దాం ఒక పని చేయి, నువ్వు విజయవాహిని సంస్థలో తర్ఫీదవ్వు, మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ పంపించి 100 రూపాయల జీతం మీద అక్కడికి పంపించాడు ఆయన, విజయవాహిని సంస్థలో మేనేజర్గా. ఓకే. ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే పిచ్చిపుల్లయ్య స్టార్ట్ చేశారు. ఆయన పిచ్చిపుల్లయ్య ప్రొడక్షన్ మీదుగా ఇక్కడ వరుసగా చేస్తున్నారు. ఆయన పిచ్చిపుల్లయ్య ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తోడు దొంగలు, ఆ తర్వాత జయసింహ, ఇలా వరుస చిత్రాల్లో ఈయన పుండరీకాక్ష గారు వేషం వేస్తూ పద్యాలు కూడా పాడుతున్నారు. ఆయన ఈ సినిమాల్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నిర్మించిన సినిమాల్లో తోడు దొంగల్లో కూడా ఒక పద్యం పాడి కార్మికుడు వేషం కూడా వేశాడు ఆయన. ఒకదాంతో ప్రొడక్షన్తో చాలా చేస్తూ ఆయన బ్రదర్ బలరామ గారు కూడా అక్కడికి వచ్చాడు, ఆయనతో పాటు వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చి వీళ్ళిద్దరూ మొత్తం లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ లాగా రామారావు గారికి పనిచేసేవారు. అది నాకు తెలిసి మా చూసాము. ఓకే. తర్వాత ఈ పౌరాణిక చిత్రాలకి అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా వీళ్ళ ఆభరణాలతో సహా, ఆయుధాలతో సహా వీళ్ళందరూ బాగా తెలుసు. తయారు చేయించే బాధ్యత వీళ్ళే తీసుకున్నారు. ఓకే. రామారావు ఇప్పుడు జయసింహ కత్తులు ఆభరణాలు తయారు చేయాలి, ఫైట్ మాస్టర్తో కూర్చుని ఇవన్నీ ఏం కావాలో అది తీసుకుని అరేంజ్ చేయడం వీళ్ళ బాధ్యత. అలాగే మా గురువు గారు ఒకసారి ఈ తాండ్రపాపారావు సినిమా చేసేటప్పుడు, ఆయన విశ్వనాథ్ నాయక్ సినిమా చేసేటప్పుడు ఆయన పిలిపించి ఆయన సలహా తీసుకున్నారు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. ఓకే. ఇంచేతంటే పౌరాణిక పాత్రలకు ఆయన బాగా అలవాటు, ఆయన బాగా తెలుసు. అందుకని తెలిసిన వాళ్ళ ఇది తెలుసుకోవటం మంచిదని చెప్పి గురువుగారు కూడా ఆ సినిమాలు చేసినప్పుడు ఎన్ని పర్యవేక్షించను మీరని ఆయనకి ఇచ్చేశారు. తాండ్రపాపారాయుడు కృష్ణరాజు గారికి దానికి కూడా ఆయన సలహాదారు ఈ కాస్ట్యూమ్స్ అరేంజ్ చేయటంలో. ఇలాగ అయిపోయిన తర్వాత ఆయన ఈ పుండరీకాక్ష గారు ఈ సినిమాలు అయిపోయిన తర్వాత ఈయనకి సినిమా తీయాలని అనిపించేది. అప్పుడు అప్పాజీ అనే నవల చూశాడు ఈయన. అప్పాజీ నవల చూస్తే ఈయనకి సినిమా తీయాలనిపించింది. అప్పుడు రామారావు గారితో మాట్లాడి
అప్పాజీను మహామంత్రి తెమ్మరుసు అనే సినిమాని ఈయన ప్రొడ్యూస్ చేశారు. పైగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది ఈయనకి. ఇప్పుడు ఆ చరిత్రలు బాగా తెలుసు ఈయనకి, పుండరీకాక్షి గారు. అక్కడి నుంచి మహామంత్రి తెమ్మరుసు మహాకావ్యంగా వాళ్ళు తీర్చిదిద్దారు. అందులో గుమ్మడి గారి క్యారెక్టర్, మహామంత్రి తెమ్మరుసు క్యారెక్టర్ అపూర్వం. క్లైమాక్స్ అందులో కళ్ళు పీకేస్తారు చూసారా, అది అయిన తర్వాత అక్కడి నుంచి ఇక వరుసగా సినిమాలు స్టార్ట్ చేశారు ఈయన. అక్కడి నుంచి మావారి మంచితనం అనే సినిమా, తర్వాత భలే తమ్ముడు, తర్వాత ఆరాధన వాణిశ్లతో, ఇలాగే వీరు ఓన్ బ్యానర్ మీద సినిమాలు స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. స్టార్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఈ సినిమాలు కొన్ని అయిపోయిన తర్వాత ఈయన ఆర్టిస్ట్గా కూడా ఈయన కర్తవ్యంలో ఒక క్యారెక్టర్ వేశారు ఆయన. అది అది నీ మీద నాకు విరక్తి కలిగింది అనే డైలాగ్ మీరు చెప్పారే, అది దాంతో ఆ క్యారెక్టర్ తోటి ఇదైంది. అలాగా మా గురువు గారి సినిమాల్లో కూడా వేశారు. అలాగ ఒక 20 సినిమాల్లో కంప్లీట్ ఇచ్చేశారు. తర్వాత ఈయన శ్రీకృష్ణుడి చరిత్ర మొత్తం శ్రీకృష్ణ అవతారం అనే పేరుతో రామారావు గారితో తీశారు. ఇది మొత్తం అవతారం, ఆ కృష్ణ అవతారం బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో ఏమిటో అదంతా చరిత్ర మొత్తం తీశారు. కాంతారావు గారు, నారదుడు గారు కూడా వేశారు అందులో. తర్వాత ఇంకోటి ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఆయన సినిమా తీశాడు. ఆయన బాలసుబ్రహ్మణ్యం కూడా అందులో పాట పాడతాడు ఆయన, ఒక యాక్ట్ చేస్తూ పుట్టినరోజుకి, బర్త్డేకి. దీనికి సంభాషణ రచయితగా దాసరి నారాయణరావు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఏమండి, ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇక్కడే కదా ఆ స్క్రిప్ట్ దగ్గర చిన్న క్లాషెస్ అయ్యాయి. ఏది దీనికే కదా, అంటే నాగభూషణం గారు స్క్రిప్ట్ రాయటం తర్వాత చేయటం, దీనికే, ఈ సినిమాకే కదా జరిగింది. నాగభూషణం గారి స్క్రిప్ట్ ఇది కాదు కానీ, అంటే ఇక్కడ దాసరి నారాయణరావు గారు తీసుకెళ్ళాడు ఆయన సినిమా తీయటానికి. నాగభూషణం గారు దీంట్లో చేస్తూ ఈ దాసరి నారాయణరావు గారు డైలాగ్స్ చాలా బాగా ఉన్నాయి అని చెప్పేసి తను వెళ్ళి ఒక సినిమా తీద్దాం అనుకుని తన బ్యానర్లో దాసరి నారాయణరావు గారు కూర్చోబెట్టి ఈయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళ డైరెక్టర్ పెట్టుకున్నాడు. రైట్, అదే ఇన్సిడెంట్ కరెక్ట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు మొత్తం ఆడుకున్నాడు ఆయన ఇండస్ట్రీలో. చేత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన పదవులు కూడా ఈయన దక్షిణ భారత చలచిత్ర వాణిజ్య మండలి ఛాంబర్కి, నిర్మాతల మండలికి ఈయన పదవులు కూడా నిర్వహించారు ఆయన. ఏమండి, ఇది అయిన తర్వాత ఇక్కడ చివరగా రాఘవేచ గారి అబ్బాయి అనే ఏదో చిత్రం తీసి లాస్ట్ సినిమా అదే ఆయన మెయిన్ క్యారెక్టర్గా సినిమా తీశారు. ఆయన తీసిన తర్వాత ఒక అనారోగ్యంతో 2012లో ఆయన కాలం చేశారు. ఇది పుండరీకాక్షి గారి చరిత్ర. కానీ ఎవరైనా ఏమైనా సరే రామారావు గారికి అభిమానంతో పనిచేశారు వాళ్ళు. రామారావు గారి మాట జవదాటేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరూ, ఈ సోదరులు ఇద్దరు కూడా పనిచేశారు ఆయన దగ్గర. తర్వాత దానవీర సూరకర్ణలో బలరాము గారికి వేషం ఇచ్చాడు ఆయన, కుంభ సంభవుడి కింద, ధోనుడి కింద ఆయన కూడా వేశాడు బలరాముడు. అందులో దోడు క్యారెక్టర్ వేస్తుంది బలరాం గారి. ఈయనేమో నిర్వహణ, దానవీర సూరకర్ణ మొత్తం నిర్వహణ. వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు. వాళ్ళు కంప్లీట్ రామారావు గారు సగం భారం మోసింది వీళ్ళే. అంచేత ఎవరు దేనికి ఉపయోగపడతారో బాగా తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి పోనీ వాళ్ళు ఊరికే చేసుకున్నారా, 5 సినిమాలు చేశారు వీళ్ళ బ్యానర్కి. 5 సినిమాలు: మేలుకొలుపు, మావారి మంచితనం, శ్రీకృష్ణ అవతారం, ఆరాధన, భలే తమ్ముడు, 5 పిక్చర్స్. అంచేత వాళ్ళ రుణం ఊరికే ఊర్చుకోలేదు ఎప్పుడు రామారావు గారు గొప్పతనం. వాళ్ళని కూడా తన దగ్గర పనిచేస్తున్నారు కదా, తనతోటే ఉంటున్నారు కదా, ఇక వీళ్ళని పెరగనివ్వకూడదనే ఆలోచన ఎవరికి లేదు. చాలా మందికి ఇండస్ట్రీలో ఉంది. ఏమండి, వీళ్ళని ప్రొడ్యూసర్స్గా లిఫ్ట్ చేసి ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు తీసి వాళ్ళని ప్రొడ్యూసర్స్గా చూసిన ఘనత ఎన్టీ రామారావు గారు. అంచేత ఎన్టీ రామారావు గారిలో చాలా కోణాలు ఉన్నాయండి, మనం తెలుసుకోగానండి. చాలా ఎవరెవరికి ఏం చేశారో ఒక్కొక్క డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు తెలుస్తున్నాయి రామారావు గారు. కరెక్ట్.
మనం ఇప్పుడు దాకా ఇప్పుడు చర్చించుకున్న ఆర్టిస్టులు వాటిలో- కానివ్వండి, ఆ, శోభన్ బాబు గారు స్వయంగా చెప్పాడు ఆయన అవును. ఆయన ఇదేయండి నన్ను రికమెండ్ చేశాడు ఒక సినిమాకి ఆయన వీరాభిమానికి. ఆయన రుణం నేను మర్చిపోలేను, వీరాభిమాని లేకపోతే నేను లేను. గుమ్మడి గారు, గుమ్మడి గారి గుమ్మడి గారు, గుమ్మడి గారు కానివ్వండి, ఎవరిని హరినాథ్ కానివ్వండి, హరినాథ్ గారు, ఆ, కృష్ణ గారు, కృష్ణ గారిని, ఉమ్, ఎవరిని ఇప్పుడు ఉమ్, ప్రతి వాళ్ళని ఇంకొక వ్యక్తి కూడా చాలా హెల్ప్ చేశాడండి. అది నేను ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు చెప్తాను నేను. ఉమ్, ఉమ్. ఆయన చాలా కృతజ్ఞతగా చేశాడు ఆయన. ఓకే, ఓకే. ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను. చెప్పినప్పుడు ఆ. అంటే ఇప్పుడు రివీల్ చేయటం రివీల్, ఎందుకు? ఓకే, ఓకే. ఎవరిని కూడా ఆయన ఏదో ఇదిగా ఉంటారు కానీ ఎవరిని కూడా ఏమీ తక్కువగా చూసిన సందర్భం ఎక్కడా లేదండి ఆయన. ఉమ్, ఉమ్, నేనేదో ఇది కదని నా దగ్గర వస్తున్నారు కదా అని చెప్పేసి ఉమ్. ఆయన మంచితనం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్, రైట్. అంటే ప్రతి వాళ్ళని నిర్మాతలుగా చూశాడండి. ఉమ్, తనకు ఉపయోగపడ్డ ప్రతి వాళ్ళని పైకి తీసుకొచ్చాడండి. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది తీరదు. ఉమ్, ఇది పుండరీకాక్ష గారి చరిత్ర అండి. Right. అంచేత ఈ రామారావు గారి వల్ల నిర్మాత అయిన వాళ్ళు మనం చెప్పుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. డివిఎస్ రాజు గారు, ఆయన సలహాలు ఆయన పెద్ద మనిషిగా సలహాలు తీసుకునేవాడు. ఈయన్ని నిర్మాతగా ఆయన తీస్తున్న చిత్రాలకి నిర్వాహకుడిగా ఉంచి నిర్మాతం చేశారు పుండరీకాక్ష గారు. ఇద్దరిని ఆయనే ఎంకరేజ్ చేశారు రామారావు గారు. ఇది పుండరీకాక్ష గారి చరిత్ర.